కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజేంద్రరావు కుమార్తె రితికరావు మండల ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ మద్దతు పార్టీని దేశంలోని పారదోలాలని సూచించారు. ఇక కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షులు పడాల రాహుల్, మండల అధ్యక్షులు హిసాముద్దీన్, మండల అధ్యక్షులు గోపగోని బసవయ్య, మానుకొండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫరూక్, జనగం మరిదీప్ యూత్ టౌన్ అధ్యక్షులు పుల్లెల్లి ప్రశాంత్, గౌడు సీనియర్ నాయకులు సదానంద, గొడిశాల శ్రీకాంత్, గొడిశాల ప్రవీణ్, బొంగుని శ్రవణ్, అదేవిధంగా ఎడ్ల శివభూమ ప్రవీణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు గత 1 వీక్గా మేము మండల్కి తిరిగి ఈ ఒక యువ సమ్మేళనం అనే ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారు రాహుల్ అన్న. దీనికి ఒక ప్రత్యేకత ఇవ్వడం జరుగుతుంది. నాన్నగారు అన్ని మండలాలు తిరుగుతున్నా కానీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తిరుగుతున్నా కానీ అందరినీ కలవలేరని, నేను ప్రత్యేకంగా మిమ్మల్ని వచ్చి కలిసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని, మీ యొక్క ఎట్లా సాల్వ్ చేయాలని డిస్కస్ చేయాలని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి మీకు నేను మాటిస్తున్నాను, మేము మీతో ఉంటామని. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించారో, కవంపల్లి గారిని ఎలా ఎన్నుకున్నారో, నాన్నగారిని కూడా అలా ఎన్నుకోవాలని నేను విన్నపం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన యూత్కి మా తాతయ్య చేసిన పనులు తెలియకపోవచ్చు, మనం అప్పుడు పుట్టలేదేమో, కానీ 2 times ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ టైంలో కరీంనగర్లో చేసిన సేవలు, ఆ టైంలో కరీంనగర్లో చేసిన అభివృద్ధి, దాదాపు ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మార్కెట్ చైర్మన్గా కానీ 2000 మందికి ఇవ్వడం జరిగింది. అంత అభివృద్ధి చేసిన మనిషిని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదే విజన్తో మా నాన్న కూడా ఇక్కడికి వచ్చారు. అదే విజన్తో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కానీ వారికి ఉన్న శక్తితో అభివృద్ధి చేయడానికి వచ్చారు. దాన్ని మీరందరూ రికగ్నైజ్ చేసి మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్తో అందరికీ చెప్పి మీ బూత్స్లలో మెజారిటీ తేవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.